హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే నా పేరు రీను. నేను వీక్లీ 2 లాంగ్ వీడియోస్, వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సాటర్డే నేను పొద్దున్నే లేచేసరికి 8:30 అయిందండి. చాలా లేట్ అయిపోయింది. ముందు రోజు పడుకునేసరికి కూడా లేట్గా పడుకున్నాను. 2 అయిందేమో అరౌండ్ పడుకునేసరికి. ఎందుకు ఎంత ట్రై చేసినా కూడా నిద్ర పట్టలేదు నాకు. ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది. ఇంకా నేను లేవగానే మా బాబు కూడా లేచేశాడు. ఇంకా తనకి బ్రష్ చేయించాలి. ఇంకా ఫస్ట్ లేవగానే బెడ్షీట్లన్నీ కూడా మడత పెట్టేసి ఎక్కడివక్కడ పెట్టేస్తానన్నమాట. నా బాబు రొటీన్ ఏంటంటే పొద్దున్నే లేవగానే బ్రష్ చేయించి అప్పుడే వెంటనే స్నానం కూడా చేయించేస్తాను. అది స్కూల్ ఉన్నా కానీ, వీకెండ్ అయినా, సాటర్డే సండే ఏ రోజైనా కూడా తన రొటీన్ ఇంకా మార్చను అనమాట. ఇంకా లేట్గా చేయకుండా చక్కగా బ్రష్ చేయగానే వేడి వేడి నీళ్ళతో స్నానం చేయించేస్తే తను ఫ్రెష్ అయిపోతాడు. స్నానం చేసిన తర్వాతే తను మాత్రం టిఫిన్ కానీ పాలు కానీ ఏదైనా తాగుతాడు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. దోశ పిండి ఉంది ఫ్రిడ్జ్లో, ఇంకా దోశలే వేస్తాను. మోస్ట్లీ దోశ, ఇడ్లీ, చపాతీ ఇవి చేస్తూ ఉంటాను. ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్లు అలాంటివి అయితే నేను చేయను. ఎప్పుడన్నా టైం లేకపోతే కనుక కార్న్ఫ్లేక్స్ కానీ అలాంటివి మాత్రం ఇస్తాను. నాకు ఓట్స్ అలాంటివి అసలు ఇష్టం ఉండదు. ఇంకా నేను కూడా చక్కగా జుట్టు కూడా దువ్వేసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా పనులు స్టార్ట్ చేసుకోవాలి. మాకన్నా ముందు మా హస్బెండ్ అయితే లేచేశారు. లేచి పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఇంకా ఫస్ట్ నేనైతే స్టవ్ మొత్తం కూడా చక్కగా తుడుచుకుంటాను. మా ఇంట్లో ఏంటంటే ఎంత తుడిచినా కూడా రోజు దుమ్ము ఎక్కువ ఉంటుంది. రాత్రి క్లీన్ చేసి నేను పొద్దున్న లేచేసరికి మళ్ళీ దుమ్ము వచ్చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తుందో కానీ. అండ్ అది కూడా మేము ఉండే ఏరియాలో ఆ స్ట్రీట్లో ఏంటంటే ఎక్కువ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అందుకని చెప్పి ఎక్కువ దుమ్ము వస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్గా నేను ఏంటంటే మార్నింగ్ లేవగానే ఒక స్పూన్ హనీ అయితే తాగుతూ ఉన్నాను. రీసెంట్గా అలవాటు చేసుకున్నాను. ఒక 1 వీక్ నుంచి తాగుతూ ఉన్నాను అనమాట. తర్వాత లూక్వామ్ వాటర్ కూడా తాగుతూ ఉన్నాను. ఈ హనీ వల్ల కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన స్కిన్ని కూడా చక్కగా గ్లోగా బ్రైటన్గా చేస్తుందంట. అండ్ అలాగే మనకి మార్నింగ్ ఒక స్పూన్ హనీ తీసుకుంటే ఇంకా డే మొత్తం కూడా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది అన్నట్టు నేను విన్నాను. చూడాలి ఎలా ఉంటుందో. అండ్ అలాగే మా బాబుకి ఇక్కడ ఊతప్పం లాగా అయితే వేసిచ్చాను. తనకి వెజిటబుల్స్ కానీ అలాంటివి కలిపి ఊతప్పం లాగా వేస్తే అస్సలు తినడు. అందుకే ప్లెయిన్గా తనకి ఊతప్పం లాగా వేసాను. నేనైతే ప్లెయిన్ దోశలాగా వేసుకున్నాను. ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పి చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. నేనైతే ఆవకాయతో తినేసాను. మా బాబుకి ఏంటంటే కారప్పొడి అంటే ఇష్టం. తనకి కారప్పొడి వేసి ఇచ్చేసాను. నా హస్బెండ్ గురించి కూడా అడుగుతారు కదా. నా హస్బెండ్ అయితే ఎగ్ దోశ వేసుకొని తిన్నారు. తనే వేసుకున్నారు. అండ్ తర్వాత ఇక్కడైతే వాషింగ్ మిషన్ వేస్తూ ఉన్నాను. మన ఫాలోవర్స్ కొంతమంది అడిగారనమాట, మీరు బట్టలు ఎలా వాష్ చేస్తారు, వాషింగ్ మిషన్లోనే వేస్తారా అని చెప్పి. అవునండి, నేను వాషింగ్ మిషన్లోనే వేస్తాను. మేము యూజ్ చేస్తున్న వాషింగ్ మిషన్ వర్ల్పూల్ వాషింగ్ మిషన్. సో టాప్ లోడ్ది ఇది. ఈ లిక్విడ్ వచ్చేసరికి నేను ఏరియల్ది యూజ్ చేస్తున్నాను, మ్యాటిక్ లిక్విడ్. ఇంకా నాకు చాలా కామెంట్స్ మీది ఓన్ హౌసా రెంటెడ్ హౌసా అని అడుగుతూ ఉన్నారు చాలామంది. మాదైతే రెంటెడ్ హౌసేనండి, ఓన్ హౌస్ అయితే కాదు. ఇంకా కిచెన్లో నా అంటే మొక్కల గురించి అడుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మాత్రమే. సో చక్కగా వాషింగ్ మిషన్ కూడా వేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాను. వీకెండ్స్ మాత్రమే నేను పోస్తానండి. వీక్ డేస్లో మా పనమ్మాయి పోస్తుంది, లేకపోతే అప్పుడప్పుడు నా హస్బెండ్ పోస్తారు నీళ్లు. నాకు మొక్కలంటే చాలా ఇష్టం కానీ బట్ దాన్ని మెయింటైన్ చేసే అంత టైం నాకు ఉండదు. ఉన్నప్పుడు మాత్రం నేను చేసే ఒకే ఒక పని నీళ్లు పోయటం. నేను ఇవి గులాబీ మొక్కలు కూడా అవి కూడా కొనుక్కొచ్చాను కానీ నా దగ్గర ఎందుకో అంటే చనిపోయాయి అనమాట. అందుకే అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఏవైతే తక్కువ మెయింటెనెన్స్ ఉంటాయో ఆ మొక్కలు మాత్రమే తీసుకొని పెంచుతున్నాను. మొక్కలంటే చాలా ఇష్టం, బట్ దాన్ని కేర్ తీసుకొని పెంచే అంత టైం నాకు లేదు. ఇంకా మా మమ్మీ వచ్చినప్పుడు మాత్రం చక్కగా అన్నీ కూడా నీట్గా చేస్తారు. మొక్కలన్నీ కూడా నేను ఎలా పడితే అలా ఉంచేస్తాను, కానీ మమ్మీ మాత్రం వచ్చి అన్నీ కూడా నీట్గా చేసి దానికి కావాల్సిన అంటే వాటరింగ్ కానీ, ఇంకా బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ ఇవన్నీ కూడా చక్కగా స్టోర్ చేసి ఇంకా వాటిని అంటే దాన్ని పోసి చక్కగా హెల్తీగా చేస్తారు ప్లాంట్స్ అన్నీ కూడా. తర్వాత ఇంకా లంచ్లోకి వచ్చేసరికి కాకరకాయ వేపుడు చేస్తున్నానండి.
చాలామంది చాలా రకాలుగా చేస్తారు కాకరకాయ వేపుడు. నేనే ఒక 2, 3 విధాలుగా చేస్తాను. ఈరోజైతే చాలా సింపుల్‌గా చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకో ఇంట్రెస్ట్ లేదు కుక్ చేయడానికి ఈరోజు. బట్ చేయాలి కదా అన్నట్టు చేసేస్తూ ఉన్నాననమాట. ఇంకా నిన్నటి వీడియోలు మీరు ఒక షార్ట్ వీడియోలో చూసుంటే పప్పుచారు ఆలూ ఫ్రై చేశాను కదా, ఆ రోజు అయితే నేను బాక్స్ ప్యాక్ చేసుకొని వెళ్ళాను కానీ నేను అసలు తినలేదు. ఎందుకంటే ఆ రోజు మాకు లంచ్ ఉండింది, అది అన్ఫార్చునేట్గా ప్లాన్ చేసిన లంచ్. సో అందుకని చెప్పి నేను తినలేదు, ఇంట్లో కూడా ఎవరు తినలేదన్నమాట. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారంట, బాబు కూడా నా హస్బెండ్. మధ్యాహ్నం అక్కడ చికెన్ కర్రీ చేస్తే మా అత్తయ్య అక్కడే లంచ్ చేసేసారు. అందుకని చెప్పి పప్పుచారు ఆలూ ఫ్రై కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. ఈరోజు ఓన్లీ జస్ట్ కాకరకాయ ఫ్రై చేసి నిన్న కర్రీస్ ఉన్నాయి కదా పప్పుచారు ఆలూ ఫ్రై, అవి కూడా ఈరోజు యూస్ చేద్దామని చెప్పి అనుకుంటూ నేను సింపుల్గా ఇలా కాకరకాయ ఫ్రై ఒకటి చేసేసాను. అండ్ లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను కదా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ నాకు ఇండస్ వ్యాలీ నుంచి సెండ్ చేశారని చెప్పి, అందులోనే చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఎలా ఫ్రై అవుతుందో అని చెప్పి. సో దీనిలో కుకింగ్ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా నీళ్లు పోసి నేను బాయిల్ చేసి ఆ వాటర్ పారబోసేసిన తర్వాత ఆయిల్ వేసి వంట స్టార్ట్ చేశాను. ఇదేంటంటే ఈ వేపుల్లో, ఈ కాకరకాయ వేపుల్లో కొంచెం ఇవి ఎండుమిర్చీలు ఎక్కువ వేసి తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేస్తే ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవటమే. కొద్దిగా టైం పట్టిద్ది కాకరకాయ ఫ్రైకి, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉండింది. క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో చేశాను కదా, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యిందనమాట. అండ్ లాస్ట్ వీడియోలోనే మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారనమాట, మీరు క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో కుక్ చేసిన తర్వాత ఎక్కువసేపు అందులో ఉంచకండి, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి అని చెప్పి. అందుకని చెప్పి ఇక్కడ కుక్ చేసేసేయంగానే నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చాలా టేస్టీగా ఉండింది, నేను తిన్నాను. నాకు ఇష్టం కాకరకాయ అంటే, కొంచెం చేదుగా ఉన్నా కూడా నాకు బాగా నచ్చుతుంది దాని టేస్ట్. నేను చెప్పాను కదా ఇంకా ఆలూ ఫ్రై కూడా ఉండింది ఫ్రిడ్జ్లో అని చెప్పి అది తీసేసాను. పప్పుచారు కూడా తీసి ఇంకా వేడి చేసి ఫస్ట్ మా బాబుకి అన్నంలో కలిపేసి పెట్టేశాను అనమాట, నెయ్యి వేసి తనకి తినిపించాను. తను తినేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే ఈ కాకరకాయ వేపుడుతో ఒక ముద్ద తిన్నాను, చాలా బాగుంది. తర్వాత అన్నం తినేసిన తర్వాత నా హస్బెండ్కి ఏంటంటే స్వీట్ క్రేవింగ్ ఉంటుంది తనకి. అన్నం తిన్న తర్వాత ఏ చాక్లెట్ అయినా కొద్దిగా స్వీట్ అయినా ఏదో ఒకటి తినాలని. ఇంకా కొత్తగా జొమాటోలో చూసాం మేము ఈ షీర్ కుర్మా హౌస్ అని చెప్పి ఒకటి ఉండింది, క్లౌడ్ కిచెన్ అనుకుంటాను. అక్కడ నుంచి ఇది షహదూత్ మలై అని ఒక డిజర్ట్ ఆర్డర్ చేశారు. ఇలాంటి డిజర్ట్స్ అయితే నేను అసలు తినండి, నాకు ఎందుకో నచ్చదు. నా హస్బెండ్కి అయితే బాగా నచ్చుతాయి, అందుకని చెప్పి తను ఆర్డర్ చేసుకున్నారు. టేస్ట్ బాగుందంట బట్ ఎక్స్పెన్సివ్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా మా బాబు కోసం అని చెప్పి ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ చేశారు. మా బాబు నేను ఏంటంటే ఇలాంటి డిజర్ట్స్ తినము, ఎందుకు నచ్చదనమాట. తర్వాత ఇక్కడ ఒక కుర్తీ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది వీవర్స్ బ్యూటీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు నాకు సెండ్ చేశారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుండిందండి. ఇది సెమీ సిల్క్ కుర్తీ, దాని మీద సీక్వెన్స్ వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చి ఉంది. దీనికి లైనింగ్ కూడా ఉండిందనమాట. పర్ఫెక్ట్ ఫిట్ అనిపించింది. ఎం సైజ్ నాకు బాగా సెండ్ చేసిందనమాట. చాలా బాగుండింది సైజ్ అయితే, కలర్ కూడా బాగుంది. ఇంకో కుర్తీ కూడా సెండ్ చేశారు, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకా మేము బయటికి వెళ్తున్నాం అనమాట, అదే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.